ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లావా అగ్ని 3 ఈ ఫోన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం, ఈ ఫోన్ నాకు బ్రాండ్ పంపించింది మొట్టమొదటిసారి, నాకు రివ్యూ యూనిట్ వచ్చింది రివ్యూ చేయడం కోసం. అందులోనూ లావా బ్రాండ్ నుండి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేబీ చాలా మందికి లావా కొంచెం తక్కువ బ్రాండ్ అయి ఉండొచ్చు, నాకు మాత్రం ఇండియన్ బ్రాండ్ కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అంత మాత్రాన ఈ ఫోన్ లో ఉన్నాయి లేనట్టు కానీ లేని ఉన్నట్టు కానీ అసలు ఏం మాట్లాడను. అండ్ చాలా మందికి ఒక డౌట్, నేను కొనుక్కొని రివ్యూస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అన్ని ఫోన్స్ నేను కొనే రివ్యూ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లిస్ట్ ఉండిద్ది ఏ ఫోన్స్ ఇప్పటి వరకు నేను కొన్నాను, కొన్ని రివ్యూ చేశానని. ఈ వీడియోకి ఏదో స్పెషల్ గా చెప్పట్లేదు, ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కొన్ని ఫోన్స్ అని రాసి ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ఫోన్ ని నేను ఎంత డీటెయిల్డ్ గా చెక్ చేశాను అండ్ దీని మీద నేను ఎంత కాన్సన్ట్రేట్ గా వర్క్ చేశానని చెప్పడం ఒక చిన్న ఎగ్జాంపుల్. నాకు ఈ ఫోన్ ఏ రోజు అయితే డెలివరీ అయిందో అదే రోజు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ కూడా డెలివరీ అయింది. కానీ ఈ రోజుకి నేను దీన్ని ఓపెన్ చేయలేదు. దీన్ని ఓపెన్ చేస్తే ఎక్కడ నేను దీని మీద నుంచి డీవియేట్ అయిపోతున్నా, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయి 100K వీడియో ఎక్కడ చేస్తానని చెప్పని ఈ రోజుకి నేను దీన్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ దీని రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయాలి, దీని గురించి కంప్లీట్ రివ్యూ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా. అండ్ ఈ రివ్యూ నిన్నే నేను మీకు అప్లోడ్ చేసి ఉండేవాడిని. బ్యాక్ అస్సలు నాకు సపోర్ట్ చేయట్లేదు, కనీసం కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదు. నేనంతా బెడ్ రెస్ట్ పడుకునే ఉన్నాను, అంత సివియర్ బ్యాక్ ఏక్ ఉంది. ఈ రోజు ఓపిక చేసుకుని ఈ వీడియో చేస్తున్నా. అలానే ఈ ఫోన్ యూస్ చేసిన తర్వాత నాకు అనిపించింది మన దేశ బ్రాండ్ కాబట్టి ఈ పాయింట్స్ చెప్పాలనుకున్నాను. చాలా వరకు వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే మంచిగా చెప్తున్నాను కాబట్టి కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు అక్టోబర్ 9వ తారీఖు అంటే ఈ రోజు నుంచి సేల్కి వస్తుంది. ఒకవేళ ఎవరైనా పర్చేస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో ఒకసారి కమెంట్ చేయండి. వీటి ప్రైజెస్ అండ్ దీన్ని కొనొచ్చా కొనకూడదా అని చెప్పి నేను వీడియో ఎండ్ లో మాట్లాడతాను. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలానే ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నేను అప్డేట్స్ చేసిన తర్వాత ఈ ఫోన్ ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ ఏంటో చూపిస్తాను. అన్బాక్సింగ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. బాక్స్ మీద చూసుకుంటే మెయిన్ గా వీళ్ళు హైలైట్ చేసింది ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్ అని చెప్పని. అంటే 1 year వారంటీ పీరియడ్ లో మీకు ఒకవేళ హార్డ్వేర్ డ్యామేజ్ కానీ ఇంటర్నల్ గా ఏ డ్యామేజ్ ఉన్నా కానీ ఫోన్ టు ఫోన్ ఆన్ స్పాట్ లో మీకు రీప్లేస్ చేసేస్తామని చెప్పని లావా అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ వీళ్ళ సర్వీస్ కూడా మిత్రా సర్వీస్ అని చెప్పని పేరు చెప్తున్నారు. డోర్ స్టెప్ మన పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఫోన్ కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఒకవేళ కొనుక్కుంటే ఈ సర్వీస్ ఫీచర్స్ మాత్రం కొంచెం ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. బాక్స్ లో అన్ని కంటెంట్స్ వస్తాయి. 66 వాట్ ఛార్జర్ వస్తుంది, విత్ ఛార్జర్ వితౌట్ ఛార్జర్ 2 వేరియంట్స్ ఉన్నాయి. నాకు పంపించింది అయితే 8GB 256GB వేరియంట్. ఇందులో ఛార్జర్ కూడా ఇంక్లూడ్ చేసే పంపిస్తున్నారు. అండ్ ఫోన్ ఉంటుంది, కేస్ ఉంటుంది, టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది, సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా ఉంటుంది. ఇందులో ఇవ్వని ఒక విషయం ఏంటంటే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్. దీనికి ఏదో గ్లాస్ కానీ స్క్రీన్ కవర్ కానీ మీరు బయట వేయించుకోవాలి. అదొకటి ఫోన్ తో పాటు ఇచ్చేసి ఉంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. ప్రొటెక్షన్ అయితే వీళ్ళే మెన్షన్ చేయలేదు, బట్ డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ 2 అని చెప్పని చెప్తున్నారు. అండ్ సైడ్స్ చూసుకుంటే మొత్తం మనకి మెటాలిక్ ఫినిష్ లో అనిపిస్తుంది, కాకపోతే ఇది పాలికార్బోనేట్ బాడీనే, మెటాలిక్ ఫినిష్ లో మీకు అయితే కనబడుతుంది. అండ్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ గురించి అంటారా, IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ ఇంకా కంఫర్ట్ అండ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే చేతుల్లోకి మాత్రం స్లైట్లీ కొంచెం బరువుగానే అనిపిస్తుంది. మరీ అంత లైట్ వెయిట్ అయితే అనిపించట్లేదు, కొంచెం బరువుగానే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ గా నేను పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడతా. బట్ దీంట్లో అడిషనల్ గా సెకండ్ డిస్ప్లే ఒకటి ఇచ్చారు, అది నేను కొంచెం ఇంప్రెస్ చేసింది. ఫ్రంట్ స్క్రీన్ తో సంబంధం లేకుండా బ్యాక్ సైడ్ మీకు ఆల్మోస్ట్ 1.5 inch స్క్రీన్ అయితే కనబడుతుంది. ఇది కూడా AMOLED డిస్ప్లేనే. అండ్ ఈ డిస్ప్లే కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ చేసింది. అంటే టైమ్, డేట్, నోటిఫికేషన్స్ ఏమొచ్చినా గానీ ఈ చిన్న మినీ స్క్రీన్ లో అయితే మనకు కనబడుతుంది. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది. అండ్ దీనికి మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వెంటనే మనకి నోటిఫికేషన్స్ వస్తే చూపించింది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ నోటిఫికేషన్ మీకు ఇక్కడ కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేసి ఒకవేళ మనం చదవాలి అనుకుంటే మెయిన్ స్క్రీన్ కి అయితే వెళ్ళమంటుంది. ఇక్కడ నుంచి మీరు రిప్లై ఇవ్వడం కానివ్వండి, ఇక్కడ నుంచి మెసేజ్ చూడడం కానివ్వండి, అలాంటివి అయితే కుదరదు. ఈ నోటిఫికేషన్ ప్యానల్ కాకుండా కొన్ని యాప్స్ కి మనకి యాక్సెస్ ఉంటుంది ఈ మినీ స్క్రీన్ లో నుంచి. అందులో కెమెరా, సౌండ్ రికార్డర్, మ్యూజిక్ ప్లేయర్, యాక్టివిటీ ట్రాకర్, వాయిస్ రికార్డర్, అలారం, టైమర్, స్టాప్ వాచ్, ఇలాంటి కొన్ని డైలీ యూటిలిటీ నీడ్స్ కి మనం వాడుకునే విడ్జెట్స్ అన్ని ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మినీ డిస్ప్లే యూస్ చేయడం వల్ల రేర్ సైడ్ కెమెరాని మనం సెల్ఫీ కెమెరా లాగా వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఫోటో తీసుకోవచ్చు. అండ్ సైడ్ ఒక యాక్షన్ బటన్ కూడా కనబడుతుంది. ఆ యాక్షన్ బటన్ ని షట్టర్ లాగా మనం యూస్ చేసుకొని రేర్ సైడ్ కెమెరాని సెల్ఫీలా యూస్ చేసుకోవచ్చు. రెండోది, చార్జ్ పెట్టినప్పుడు కొంచెం ప్రైవేట్ గా యూస్ చేసుకునే వాళ్ళు ఫోన్ ని ఫ్రంట్ సైడ్ కాకుండా వెనక్కి తిప్పి పెడుతూ ఉంటారు. ఈ మినీ ఎల్ఈడి స్క్రీన్ లో ఫోన్ ఎంతవరకు చార్జ్ అయింది ఏంటనేది కూడా బ్యాక్ సైడ్ చూపిస్తుంది. అది మనకు ఉపయోగపడేలా అనిపించింది. సెకండ్ ఎక్స్ట్రా ఫీచర్ ఈ ఫోన్ లో యాక్షన్ బటన్. జనరల్ గా మీకు ఐఫోన్స్ లో సైడ్ మీకు యాక్షన్ బటన్ కనబడుతుంది. సైలెంట్ లో స్విచ్ అవ్వడం కానివ్వండి, టార్చ్ ఆన్ అవ్వడం కానివ్వండి. కాకపోతే ఐఫోన్ లో ఒకటే గెస్సర్ ఉంటుంది, లాంగ్ ప్రెస్ ఒకటే. ఇందులో మీకు సింగిల్ ట్యాప్ ఉంటుంది, డబుల్ ట్యాప్ ఉంటుంది, డబుల్ ట్యాప్ చేస్తే టార్చ్ ఆన్ అవడం, ట్రిపుల్ ట్యాప్ ఉంటుంది, అండ్ లాంగ్ ప్రెస్ కూడా ఉంటుంది. ఇలా డిఫరెంట్ యాక్షన్స్ లో ఒక్కొక్క షార్ట్ కట్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఇవి ఈ ఫోన్ లో ఎక్స్ట్రా ఫీచర్స్. ఇవి పక్కకు పెట్టేసి ఇప్పుడు రెగ్యులర్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మాట్లాడాల్సింది ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ తో వస్తుంది. డ్యూయల్ డిస్ప్లే క్యాపబిలిటీస్ ఉంటాయి, లాస్ట్ లో X అని ఉంటాయి. ఇదే ప్రాసెసర్ మీకు మోటరోలా రేజర్ 50 అరౌండ్ 60,000 లో మీకు ఫ్లిప్ ఫోన్
ఉంది మోటో నుంచి, అందులో కూడా ఇదే ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే నేను దీని BGMI మాత్రం మాక్సిమం 3-4 hours దాకా కూడా కంటిన్యూస్ గా ఆడి చెక్ చేశాను. పర్ఫార్మెన్స్ పరంగా నాకు ఇంప్రెషన్ ఉంది. బట్ Antutu అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ పరంగా మాట్లాడితే Antutu లో మాక్సిమం 6,62,000 వరకు స్కోర్ చేసింది. మంచి స్కోర్, అంటే ఈ ప్రాసెసర్ వరకు మంచి స్కోర్. అండ్ నా దగ్గర ఉంది 8GB 256GB వేరియంట్. ఈ ప్రైస్ లో అంటే 23,000 ఇప్పుడు ఆఫర్స్ లో వచ్చే రిమైనింగ్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే తక్కువే అని చెప్పొచ్చు. CPU థ్రాట్లింగ్ టెస్ట్ మీకు 91% దగ్గర థ్రాట్ల్ అయింది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కనుక పక్కకు పెట్టి రియల్ లైఫ్ లో నాకు అనిపించింది ఈ ప్రైస్ లో వీళ్ళు ఎక్స్ట్రా ఫీచర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ దగ్గర కొంచెం తగ్గించారనిపించింది. నేనైతే ఆనెస్ట్ గా ఇంకా బెటర్ ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదే ప్రాసెసర్ మీకు 15,000 రూపాయల దగ్గరలో కూడా ఉన్నాయి. ఏ ఫోన్స్ అనేవి మీకు మళ్ళీ డీటెయిల్ గా చెప్పకర్లా. ఎంతవరకు ఇది పర్ఫార్మ్ చేస్తుంది అనేది పక్కకు పెడితే మనం ఇచ్చేదానికి ఇంకొంచెం బెటర్ తెచ్చుంటే బాగుండేది అనిపించింది. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి, రెగ్యులర్ గా మనం యూస్ చేసుకునే బ్యాంకింగ్ యాప్స్ ఇట్లాంటివి వాడుకోవడానికి, అండ్ ఈవెన్ బ్యాక్ డిస్ప్లే, ఫ్రంట్ డిస్ప్లే ఇవి యూస్ చేసుకోవడానికి, UI పరంగా కానివ్వండి, ఎక్కడ ఈ ప్రాసెసర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ప్రశాంతంగా చేసుకోవచ్చు. లాగ్స్ కానీ, ఫ్రేమ్స్ డ్రాప్స్ కానీ, ఈవెన్ యాడ్స్ కానీ ఇట్లాంటివి కూడా అసలు ఏమీ లేవు. ఎక్సలెంట్ ఉంది, ఇబ్బంది ఏం పడట్లేదు. కానీ కంప్లీట్లీ గేమింగ్ మాత్రం ఇది సజెస్టబుల్ కాదు. అండ్ మాక్సిమం BGMI లో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ ఉంది. అంటే స్మూత్ 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. గైరోస్కోప్ సెన్సర్ అయితే బాగా పనిచేస్తుంది. టెంపరేచర్ అయితే కంట్రోల్లో ఉంది. మాక్సిమం నేను ఎక్స్పీరియన్స్ చేసింది 39.8 degrees వరకు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. 40 degrees రఫ్ గా వేసుకోండి, 40 పైన అయితే వెళ్ళట్లేదు. థర్మల్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇందులో వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ యూస్ చేశారు. హీటింగ్ ఇష్యూస్ అయితే నేనేం అబ్జర్వ్ చేయాలి. థర్మల్స్ అన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం 1 గంట తర్వాత నుంచి కూడా మీరు ఫ్రేమ్ డ్రాప్స్ కానివ్వండి, లాగ్స్ కానివ్వండి మినిమల్ గా మీరు అబ్జర్వ్ చేయడానికి కుదురుతుంది. జనరల్ గా ఈ ప్రైస్ లో మీకు LPDDR4X, UFS 2.0 వస్తున్నాయి. వీళ్ళు ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు. LPDDR5 అండ్ UFS 3.1. కంటెంట్ ఇప్పటివరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చింది, వర్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ కంటెంట్ నచ్చితే మాత్రం నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా ఎన్నో ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. ఇదైతే LPDDR5 RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ మాత్రం బాగుంది. పేమెంట్ యాప్స్ అయినా, ఏ మల్టీమీడియా యాప్స్ అయినా కానీ మెమరీలో అయితే ఉంచుకుంటుంది. ఈవెన్ కెమెరా, గ్యాలరీ ఇవన్నీ మెమరీ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంది. వర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 8GB మీద మీరు వర్చువల్ ర్యామ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి కన్జ్యూమ్ అవుతుంది. అండ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు దీంట్లో. రెండు కూడా సిమ్ కార్డ్ స్లాట్స్ ఉన్నాయి కానీ మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. బట్ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే SSDs కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. 1TB ఇది డిటెక్ట్ చేసింది. డేటా ట్రాన్స్ఫర్స్ కూడా బాగానే ఉన్నాయి. మరి టూ మచ్ హెవీ స్పీడ్స్ అయితే ఏమీ లేవు, బట్ డిటెక్ట్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదే పోర్ట్ తో నేను Type-C ఇయర్ ఫోన్స్ కూడా చెక్ చేశాను. ఇయర్ ఫోన్స్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 14 5G బ్యాండ్స్ తో వస్తుంది. నెట్వర్క్ పరంగా ఇబ్బంది ఏం లేదు. రియల్ లైఫ్ లో నేను ఎప్పుడు యూస్ చేసినా కానీ 5G+ మీద అయితే కనబడుతూనే ఉంది. అండ్ ఈవెన్ కాల్స్ చేసుకోవాలనుకున్నా కానీ VoNR సపోర్ట్ ఉంది. మీరు వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటే 5G మీద కూడా మీరు కాల్స్ చేసుకోవచ్చు. సిగ్నల్ డ్రాప్ అవడం కానీ, కాల్స్ కట్ అవడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే నేను ఏం ఫేస్ చేయాలి. కానీ ఒకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది గూగుల్ డైలర్ ఉంది అండ్ వీళ్ళ ఓన్ డైలర్ కూడా ఒకటి ఇచ్చారు. కాల్ రికార్డింగ్ ఒకవేళ అనౌన్స్మెంట్ లేకుండా యూస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ కస్టమ్ డైలర్ ఉంది. కాకపోతే మాట్లాడాల్సింది గూగుల్ డైలర్ యూస్ చేస్తేనే కొంచెం పాస్ కలప్ డైలర్ లాగా కొంచెం ఏదో ఎబ్బెట్టుగా ఉంటుంది మనకు యూస్ చేయడానికి. కానీ దీంట్లో మ్యాజిక్ ఏంటంటే కస్టమ్ డైలర్ నాకు నచ్చల. ఇదేదో ఒక 4-5 సంవత్సరాల క్రితం లావా ఫోన్ లో మనకి ఏదైతే డైలర్ నేను చూసానో అదే డైలర్ లా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించట్లేదు. యాప్ ఇంటర్ఫేస్ ఇంకొంచెం డెవలప్ చేయాలనిపించింది. ఇవన్నీ కూడా UI డిపార్ట్మెంట్ లో మళ్ళీ మాట్లాడతా. బట్ మీరు కస్టమ్ డైలర్ యూస్ చేసుకుంటే మాత్రం కాల్ రికార్డింగ్స్ అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అండ్ ఇంకా వైఫై పరంగా ఇది Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది. స్పీడ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా నా మాక్సిమం స్పీడ్స్ అయితే ఇది క్యాచ్ చేస్తుంది. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. పైన నోటిఫికేషన్ ప్యానల్ లో ఎంత స్పీడ్ లో మనం డేటా యూస్ చేస్తున్నాం అనేది పైన రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ అయితే మనకు ఉంది. అండ్ ఇంకా బ్లూటూత్ పరంగా బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లేటెస్ట్ ఉన్నాయి. నెట్వర్క్స్, వైఫై స్పీడ్స్ అండ్ బ్లూటూత్ అన్ని కూడా లేటెస్ట్ తో ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇంట్లో రానివి రెండు NFC ఒకటి, IR Blaster ఒకటి, ఈ రెండు లేవు. మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని పేమెంట్స్ చేద్దాం అనుకుంటే NFC లేదు. అండ్ రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ఏమైనా యాక్సెస్ చేసుకుందాం అనుకుంటే IR Blaster లేదు. అండ్ ఇంకా డిస్ప్లే పరంగా మాట్లాడితే ఇందులో మనకి 6.718 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇది. 10-bit ప్యానల్, HDR కంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. 1.07 బిలియన్ కలర్స్ అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో కూడా వస్తుంది. డిస్ప్లే పరంగా మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు యూట్యూబ్ లో HDR కంటెంట్ అయితే చూపిస్తుంది. HDR వీడియోస్ ప్లే చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి వాటిలో మీరు OTT ప్లాట్ఫామ్స్ లో HD కంటెంట్ అయితే మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. అండర్ 20,000 లో చాలా సాటిస్ఫై అవుతారు. 1.5K రెజల్యూషన్ అది నేను క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. డీప్ బ్లాక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్స్ దగ్గర చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, అన్ని రకాల వ్యూయింగ్ పరంగా మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ డిస్ప్లే పరంగా మార్చుకోవాల్సిన రెండు, ఒకటి షార్ప్నెస్ లెవెల్స్ కొన్నిసార్లు ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తుంది. మరి డీటెయిల్స్ ఎక్కువగా చూపిస్తుంది అన్నట్లు నాకు అనిపించింది. అదొకటి. రెండోది 1200 నిట్స్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసేది కనీసం ఒక 2000 నిట్స్ అయినా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. డే లైట్ లో విజిబిలిటీ ఓకేగా ఉంది కానీ చంపేసింది అన్నట్లయితే ఏమనిపించట్లేదు. డే లైట్ లో మనకి కనబడడానికి బాగానే ఉన్నాయి. కాకపోతే ఇదే రేట్ కి మార్కెట్ లో కతిమా ఫోన్స్ తో మనం పోల్చి చూసుకుంటున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉండాల్సిందేమో బ్రైట్నెస్ అన్నట్లు అనిపిస్తుంది. 1200 నిట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి, సరిపడా ఉంది కానీ సరిపోయినట్టు అనిపించట్లా. అండ్ సైడ్ ఆ కర్వ్ రావడం, ఆ సైడ్ ఆ ఫినిషింగ్, ఇదంతా కూడా కొంచెం ప్రీమియం ఫోన్ చేతుల్లో ఉంది అన్న ఫీల్ అయితే ఇస్తుంది. డిస్ప్లే పక్కన పెట్టి ఇంకా స్పీకర్స్ గురించి మాట్లాడితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. పైన కింద రెండు స్పీకర్స్ పనిచేస్తాయి.
కాకపోతే రేషియో పైన ఒక 20% కింద ఒక 80% వస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు సమానంగా అయితే రావట్లేదు. మిగతా వాటిలో నాకు 30-70 అన్నట్లు అనిపించేది, కానీ దీంట్లో మాత్రం 20-80 అన్నట్లు అనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసింది. హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని మీరు డాల్బీ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. కానీ ఫోన్ మెయిన్ స్పీకర్స్ పరంగా మాత్రం సౌండ్ ఇంకొంచెం పెంచొచ్చు అనిపించింది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఇంకా పెంచొచ్చు. ఈ 20,000లో వచ్చే సౌండ్ లానే అనిపిస్తుంది, కానీ 24-25 పెట్టదగ్గ సౌండ్ అన్నట్లయితే అనిపించట్లేదు. అండ్ ఇంకా నాకు నచ్చిన పాయింట్ ఇందులో వైబ్రేషన్. ఇందులో హ్యాప్టిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. Z యాక్సిస్ వైబ్రేషన్ ఉంటుంది కదా, అంటే మీరు 30-40 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో కొంచెం ప్రీమియం ఫోన్స్ లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఎలా ఉండిద్దో, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉండిద్దో ఇందులో ఆ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. నాకు వైబ్రేషన్ పరంగా మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. కెమెరాస్ లో అసలు నేను ఊహించలేదు, చాలా బాగా దింపేశారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత బాగా దిగింది అనేది. నాకైతే కొంచెం గట్టిగా దిగింది. నేను ఎక్కువ ఊహించాను. చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఒకవేళ మీ ఆఫీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఒక గ్రూప్ ఉండి ఒక ఫోటో తీసుకోవాలని చెప్పని ఎవరో ఒక ఫోన్ తీయండి అని చెప్పన్నప్పుడు మాత్రం పొరపాటు మీ ఫోన్ మాత్రం తీమాకండి. తీసారంటే ఇంకో రెండోసారి మిమ్మల్ని ఫోన్ అడగరు. నేను ఫోటో తీయమని చెప్పని అసలు అడగరు. దీంతో అర్థం చేసుకోండి. ఇందులో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ యూస్ చేసుకుని మనం 1x లో ఫోటోస్ ని 3x లో కూడా ఫోటోస్ ని తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి మాక్సిమం 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 1080p 30 FPS లో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. శాంపిల్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు వేస్తున్నాను చూడండి. మీకు తెలిసిందే జనరల్ గా ఏ ఫోన్ అయినా నేను కొన్ని రివ్యూస్ చేసేటప్పుడే డెడికేటెడ్ కెమెరా రివ్యూ చేస్తాను. కెమెరాస్ నాకు నచ్చితే మాత్రం. బట్ దీనికి అంత విషయం ఉందన్నట్టు నాకు అనిపించలేదు. అండ్ కెమెరా రివ్యూ అయితే చేయట్లా. కొంచెం నవ్వుతా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. కెమెరాస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేయండి కెమెరాస్ యూస్ చేసే ముందు. ప్రైమరీ కెమెరా డే లైట్ లో ఒక 100 ఫోటోలు మీరు తీసుకుంటే 50 ఫోటోలు బాగుంటున్నాయి, 50 ఫోటోలు బాగోట్లేదు. కొంచెం షార్ప్నెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి అండ్ డీటెయిల్స్ ఏమో తక్కువ అయిపోతున్నాయి. కొంచెం చిన్నగా చెప్పాలంటే అసలు కనబడట్లేదు అని చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ పరంగా దుద్దినట్టు అయిపోతుంది. జూమ్ చేసి మనం ఫోటోస్ తీసుకున్నప్పుడు కూడా లెవెల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనిపించింది. అది పొద్దున పూట అయినా సాయంత్రం పూట అయినా ఎక్కడైనా కానీ పంతనం అంత గట్టిగా ఉన్నట్లు అనిపించట్లేదు. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా వెంటనే అయిపోతుంది. ఇంకొంచెం మంచి ఫోటో ఇస్తే బాగుంటుంది. ఇందులో సోనీ క్వాడ్ బేర్ సెన్సార్ యూస్ చేశారని చెప్పని చెప్తున్నారు. కానీ ఇదే ప్రైస్ లో మీకు LYT 600 LYT 700 సెన్సార్ యూస్ చేస్తున్నారు కతిమా ఫోన్స్ లో. దాంతో పోల్చి చూస్తే మాత్రం ఇది దరిదాపుల్లో కూడా వెళ్ళదు. ఇది కెమెరాస్ పరంగా మాత్రం చెప్తున్నా. కెమెరాస్ లో అయితే అంత బొమ్మ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి ఎక్కువ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఫ్రంట్ కెమెరా పర్లేదు, మళ్ళీ 50 ఫోటోలు బాగుంటున్నాయి, ఒక 50 ఫోటోలు అటు కనిపిస్తుంది. అండ్ ఇంకా లో లైట్ పర్ఫార్మెన్స్ గురించి అయితే అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. కలర్స్ బాగా చూపిస్తుంది. లైట్ కూడా కొంచెం లేన్ లైట్ లో కూడా లైట్ ఉన్నట్లు బాగా చూపిస్తుంది. కాకపోతే డీటెయిల్స్ సబ్జెక్ట్ మీద కొంచెం ఫోకస్ ఇవి తగ్గిపోతున్నాయి. అవి లేవు, అసలు తగ్గుతున్నాయి అని కాదు. టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, 3x లో తీసుకుంటుంది. కాకపోతే సాచురేషన్ లెవెల్స్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సాచురేషన్ తగ్గించాలి, కొంచెం రెడ్డిష్ వస్తుంది ఫోటో. చూపించడంలో కూడా కొంచెం విఫలం అవుతుంది. అక్కడ కూడా కొంచెం వీళ్ళు పని చేయాల్సి ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది అసలు తక్కువ అని కాదు, అసలు లేదు అనుకుంటే మంచిది. ఏదో పుణ్యానికి దీంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పనిచేసేలా అయితే అనిపించట్లేదు. ఇంకా వీడియో శాంపిల్స్ చేస్తాను, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఈ వీడియో లావా అగ్ని 3 నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS లో మీకు వీడియో రికార్డ్ అవుతుంది. 4K 60 FPS ఆప్షన్ అయితే లేదు. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. 4K 30 FPS ఫుటేజ్ అయితే ఈ రకంగా ఉంటుంది డే లైట్ కండిషన్ లో. వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఈ వీడియో లావా అగ్ని 3 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p లో వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. EIS సపోర్ట్ ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకు OIS సపోర్ట్ అయితే ఏం లేదు. అండ్ కొంచెం షేకీగా మీకు రావచ్చు. అండ్ పైన ఒకసారి డైనమిక్ రేంజ్ చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అవన్నీ మీకు అంత ప్రాపర్గా కనపడకపోవచ్చు. సో HDR అనేది అంత ప్రాపర్గా ఏం లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఈ వీడియో లావా అగ్ని 3 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS లో వీడియో రికార్డ్ అవుతుంది. నైట్ టైం వీడియో రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే నాకు లైట్ అయితే ఎక్కువగానే కనబడుతుంది. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ లైట్ కండిషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ బయట దసరా నవరాత్రులు కాబట్టి కొంచెం లైట్ అయితే ఎక్కువ పెట్టారు. సిటీ లైఫ్ కండిషన్ లో నైట్ టైం మీరు ఒకవేళ వీడియో రికార్డ్ చేసుకుంటే లో లైట్ లో ఈ రకంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో లావా అగ్ని 3 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS లో రికార్డ్ అవుతుంది. నైట్ టైం వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. నైట్ టైం అనగానే మరి కంప్లీట్ లో లైట్ కాదు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాను. అండ్ సిటీ లైఫ్ కండిషన్ లో మాక్సిమం లైట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇటువంటి లైట్ కండిషన్ లో మీరు ఒకవేళ నైట్ వీడియో రికార్డ్ చేసుకుంటే సిటీలో ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా కెమెరాసే మీకు ముఖ్యం అనుకుంటే మాత్రం పక్కకు పెట్టేసేయండి, ఇది మీకు కాదు. అండ్ ఇప్పుడు దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జ్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఈ ఫోన్ లో డిస్ప్లే తర్వాత బాగా నచ్చింది బ్యాటరీ భయ. మీరు ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోన్ ని పిక్ చేసుకోవచ్చు. సాయంత్రం 9 వరకు కూడా ఖచ్చితంగా మీకు బ్యాటరీ అయితే వచ్చింది. సో స్క్రీన్ ఆన్ టైం కూడా మీరు ఆల్మోస్ట్ 6 to 7 hours అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇంకా దాన్ని బట్టి మీ యూసేజ్ ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి. చార్జర్ ఇంక దీంట్లో 66 వాట్ చార్జర్ వస్తుంది. 0 to 100% చార్జెస్ చూసాను, గంట 5 నిమిషాలు అయితే పట్టింది. 66 వాట్ కాబట్టి మీకు ఆ టైం అయితే తీసుకుంటుంది. అండ్ కొంచెం బ్యాటరీ కూడా పెద్దదే కాబట్టి గుడ్ ఇనఫ్. మరి కంప్లైంట్ చేయాల్సినంత ఏం లేదు కానీ గుడ్ ఇనఫ్ ఛార్జింగ్ స్పీడ్స్. బ్యాటరీ లైఫ్ బాగుంది. మాక్సిమం వర్కింగ్ డే మీకు వచ్చింది. అండ్ ఇంకిప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్స్, సెక్యూరిటీ అప్డేట్స్, UI ఎక్స్పీరియన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది జూలై సెక్యూరిటీతో వస్తుంది కానీ మీకు అప్డేట్ ఒకటి వచ్చింది. అప్డేట్ తర్వాత సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఇది 3+4 years అప్డేట్స్ తో వస్తుంది. మాక్సిమం మీరు ఆండ్రాయిడ్ 17 వరకు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. UI మాత్రం చాలా బాగుంది. ఒక్కటంటే ఒక్క బ్లోట్వేర్ యాప్ కూడా మీకు కనబడదు. ఇన్ఫాక్ట్ మోటోలో ఫోన్స్ కంటే కూడా బెస్ట్ ఉంది UI. వీళ్ళ ఓన్ యాప్స్ కూడా 1-2
తప్ప పెద్ద యాప్స్ ఏమీ లేవు. ఒక యాడ్ గానీ, ఒక బ్లోట్వేర్ గానీ, యూఐ ల్యాక్స్ గానీ, యూఐ ఫ్రేమ్స్ డ్రాప్స్ గానీ ఎక్కడ అబ్జర్వ్ చేయాల మంచిగా బ్యాలెన్స్ చేశారు. కాకపోతే ఇబ్బంది ఎక్కడ వచ్చిందిరా అంటే అప్డేట్స్ ఎక్కడ చూసుకోవడానికి నాకు ఒక పావు గంట పట్టింది. ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క దగ్గర కనబడుతుంది. ఆండ్రాయిడ్ అప్డేట్ ఏమో సెట్టింగ్స్ లో, గూగుల్ అప్డేట్స్ లో కనబడుతున్నాయి. సెక్యూరిటీ అప్డేట్ ఏమో ప్రైవసీలో ఉంది. అప్డేట్స్ అని ఒక దగ్గర లేవు. పైన సర్చ్ లో కూడా సర్చ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ సర్చ్ చేస్తుంటే అబౌట్ ఫోన్ లోకి తీసుకెళ్తుంది. ఎగ్జాక్ట్ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో తీసుకెళ్ళట్లేదు. అంటే ముఖ్యం ఎక్కడ ఉందా అంటే స్ట్రైట్ గా చూపించకుండా ఊరంతా తిప్పి చూపించినట్లు యూఐ లో అయితే కొంచెం ట్రావెల్ చేపిస్తుంది మనతో. అన్ని ఒక దగ్గర ఇచ్చేస్తే బాగుండేది. సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఒక ట్యాబ్ ఇచ్చేసి అక్కడ ఇచ్చేస్తే బాగుండేది. అండ్ ఇంకా సెన్సర్స్ పరంగా అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మీరు నడిచే స్టెప్స్ అవి కౌంట్ చేసుకోవాలనుకున్నా పెడోమీటర్ సెన్సర్ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఈ స్క్రీన్ మీద మీకు కనబడిద్ది ఎన్ని స్టెప్స్ మీరు వేశారు అని చెప్పని. చివరిగా దీంట్లో నాకు నచ్చనివి వాటి గురించి మాట్లాడుకుందే. ముఖ్యంగా బాగా నచ్చిన హైలైట్ ఫీచర్స్ దీంట్లో ఈ మినీ స్క్రీన్ ఒకటి నాకు మాత్రం చాలా బాగా ఉపయోగపడింది అనిపించింది. రెండోది యాక్షన్ బటన్. సైడ్ ఇచ్చిన ఈ యాక్షన్ బటన్ కూడా మనకు ఖచ్చితంగా ఉపయోగపడింది. బెస్ట్ అనిపించింది డిస్ప్లే. రెండోది బాగా నచ్చింది బ్యాటరీ. మూడోది ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ అండ్ మల్టీ టాస్కింగ్ వీటి పరంగా కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. నాలుగోది థర్మల్ బ్యాలెన్సింగ్. హీట్ అవ్వలేదు. థర్మల్ మేనేజ్మెంట్ బాగుంది. ఇంకా నచ్చని వాటి గురించి మాట్లాడితే ముందుగా నేను మాట్లాడేది కెమెరాలు అయితే నాకు నచ్చలేదు. ఒక్క ముక్కలో చెప్పేసి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యూఐలో కొంచెం అటు ఇటు తిరగాలన్నట్లు అనిపించింది కదా. అంటే ఏ ఆప్షన్ అయినా డైరెక్ట్ కనబడట్లా, మొత్తం తిరగాల్సి వస్తుంది. అలానే మూడోది సౌండ్. స్పీకర్స్ పరంగా సౌండ్ ఇంకొంచెం పెంచవచ్చు. ఇంతే, మాక్సిమం ఇవి మాత్రమే దీంట్లో కొంచెం అటు ఇటు అనిపించింది. ఓవరాల్ గా వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ కార్డ్ ఆఫర్స్ అవి తీసేస్తే 25,000 రూపాయలకి 256 GB, 23,000 రూపాయలకి 128 విత్ చార్జర్, 21,000కి వితౌట్ చార్జర్ వస్తుంది. కాకపోతే నా వరకు అయితే 20,000, 21,000 వెనక ఈ మినీ స్క్రీన్ తీసుకొని వచ్చారు. 1.5K రెజల్యూషన్ ఉంది అండ్ మంచి బ్యాటరీ ఉంది. యూఐ వాటి పరంగా కొంచెం బాగుంది. ఇన్నోవేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు ఎక్కువ పెట్టుకోగలిగినా కానీ ఎక్కువలో ఎక్కువ 20,000 రూపాయల వరకు అయితే పెట్టుకోండి. అంతకు మించి అయితే పెట్టొద్దు. సో ఇది ఓవరాల్ గా లావా అగ్ని 3 ఈ మొబైల్ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో నా ఫీలింగ్స్ అన్ని ఏ ఫిల్టర్ లేకుండా మీకు చెప్పేసాను నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా మీ ఒపీనియన్ ఏంటి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.